మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు జూన్ 17న నిరంజన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ కోసం OG2 షూటింగ్ ను పూర్తి చేస్తానని, ఫస్ట్ తనకే చూపిస్తానని పవన్ కళ్యాణ్ ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ఇక నిరంజన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే జనసేన నేతలు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. నిరంజన్ చిన్న వయసు నుంచే ఓ అరుదైన, అత్యంత ప్రమాదకరమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య భాషలో దీనిని ఒక అరుదైన మస్క్యులర్ డిస్ట్రోఫీ లేదా నరాల బలహీనతకు సంబంధించిన తీవ్రమైన వ్యాధిగా చెబుతారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు, నరాలు క్రమక్రమంగా తమ శక్తిని కోల్పోతాయి. కనీసం సొంతగా లేచి నిలబడలేని, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అంతర్గత అవయవాల పనితీరు కూడా మందగిస్తోంది. ఇంతటి భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నప్పటికీ నిరంజన్ ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెదిగిపోలేదు. ఆ నవ్వుకు, ఆ గుండె ధైర్యానికి కారణం అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఉన్న పిచ్చి అభిమానం. టీవీలో పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు తన బాధనంతా మర్చిపోయేవాడు నిరంజన్. పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూస్తే చాలని రాత్రింబవళ్లు కలలు కనేవాడు. నిరంజన్ పరిస్థితి గురించి, పవన్ కళ్యాణ్ను కలవాలనే అతని చివరి కోరిక గురించి జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్కు తెలిసిందే. అప్పటికే ఏపీ డిప్యూటీ సీఎంగా అత్యంత బిజీ షెడ్యూల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నిరంజన్ కోసం సమయాన్ని కేటాయించాడు. గత నెల జూన్ 17వ తేదీన పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ను పరామర్శించారు. ఆ రోజు అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. నిరంజన్ దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని పవన్ కళ్యాణ్ కొండంత ధైర్యం చెప్పారు. నిరంజన్ పవన్ కళ్యాణ్తో బాబాయ్ నీ ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. దానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో చలించిపోయారు. నిరంజన్ కళ్ళలో ఆనందం చూసి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అవుతూ, తమ్ముడు నీకోసమే నేను OG2 షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తాను. ఆ సినిమాను ఫస్ట్ నీకే చూపిస్తాను. మనం ఇద్దరం కలిసి కూర్చొని ఓజీ సినిమా చూద్దామని మాట ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం, అంత పెద్ద స్టార్ హీరో ఒక సామాన్య అభిమానికి ఇచ్చిన ఆ హామీ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడంతో నిరంజన్ ఆ వ్యాధిని జయించి తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఆశపడ్డారు. తన అభిమాన హీరో ఇచ్చిన మాట కోసం నిరంజన్ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోరాడాడు. కానీ ఇంతలోనే కాలం కనుసైగ చేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఓజీ సినిమాను పవన్ కళ్యాణ్తో కలిసి చూడాలనే నిరంజన్ కల కలగానే మిగిలిపోయింది. ఆ హామీ ఇచ్చిన నెల రోజులు కూడా గడవక ముందే నిరంజన్ అనంత లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. నిరంజన్ పార్థివ దేహాన్ని చూసి స్థానికులు, జనసేన నేతలు, ప్రజాప్రతినిధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక అభిమాని మృతి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిరంజన్ మృతి వార్త బాధాకరమన్నారు. గత నెలలోనే నిరంజన్ ను కలిశానని, అంతలోనే నిరంజన్ మరణ వార్త వింటానని అనుకోలేదని, నిరంజన్ మృతి తనను అత్యంత బాధకు గురిచేసిందన్నారు పవన్ కళ్యాణ్. నిరంజన్ మృతికి సంతాపం తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఒక గొప్ప అభిమానిని కోల్పోవడం జనసేన కుటుంబానికి, పవన్ కళ్యాణ్ కు తీరని లోటు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పూర్తి చేస్తారేమో కానీ అది చూడడానికి నిరంజన్ లేడనే నిజం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. నిరంజన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా పవన్ కళ్యాణ్ గుండెల్లో, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని పవన్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.